ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సిద్ధు జొన్నలగడ్డపై భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు భయపడిపోతున్నారా? సిద్ధు జొన్నలగడ్డపై ఎక్కువ పెడితే వస్తుందో రాదో అన్న డౌట్ పడిపోయిందా? తెలుసు కదా రిజల్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ మూవీ కోహినూర్ పై పడి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా? తెలుసు కదా రిలీజ్ కాకుండానే సిద్ధు జొన్నలగడ్డ 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. ఏడాది క్రితం కోహినూర్ సినిమాని అనౌన్స్ చేసి 2026 సంక్రాంతికి సినిమాను తీసుకొస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పోస్టర్ ని రిలీజ్ చేశారు. కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు తీసుకొచ్చే పాత్రలో సిద్ధు కనిపించనున్నాడు. ఈ సినిమాను 2 భాగాలుగా తీయాలనుకున్న నిర్మాత పోస్టర్ లో కోహినూర్ పార్ట్ 1 అని టైటిల్ కూడా ప్రకటించారు. అయితే 2 పార్టులు భారీ బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారట. ఆ మధ్య కోహినూర్ వజ్రం దొంగలించే కాన్సెప్ట్ తో వచ్చిన హరిహర వీరమల్లు ఫ్లాప్ కూడా సిద్ధు కోహినూర్ పై పడుంటుంది. టిల్లు స్క్వేర్ హిట్ తో సిద్ధుకి స్టార్ ఇమేజ్ దక్కింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన జాక్ కనీసం ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుసు కథలో సిద్ధు పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే తెలుసు కథ రిలీజ్ కి ముందే కోహినూర్ ను పక్కన పెట్టేశారట. గతంలో సిద్ధుతో కృష్ణ అండ్ హిజ్ లీలా తీసిన రవికాంత్ కోహినూర్ ను డైరెక్ట్ చేయాల్సిందే. కోహినూర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా సిద్ధుతో బ్యాడాస్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. గుడ్ బాయ్ అనిపించుకుంటే సక్సెస్ రాదన్న సంగతి జాక్ తెలుసు కదా ఫ్లాప్స్ తో తెలుసుకున్న సిద్ధు తనదైన స్టైల్లో రఫ్ లుక్ లో బ్యాడ్ బాయ్ గా కనిపించడానికి రెడీ అయ్యాడు. సిద్ధుతో డీజే టిల్లు స్క్వేర్ తీసిన సితారా ఎంటర్టైన్మెంట్ వెంటనే టిల్లు క్యూబ్ తీయకుండా ఫ్రెష్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. సినిమాకు బ్యాడ్ యాస్ అన్న టైటిల్ పెట్టారు. బ్యాడ్ యాస్ అంటే చెడ్డవాడు, రోగ్ అని అర్థం. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చుట్టూ మీడియా మధ్యలో స్టార్ బాయ్ సిగార్ వెలిగించుకుంటూ రఫ్ లుక్ లో కనిపించాడు. బ్యాడాస్ లో హీరో క్యారెక్టర్ గురించి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు మేకర్స్. మీరు హీరోలను విలన్లను చూశారు కానీ ఇతని మీద ఒక లేబుల్ వేయడానికి కుదరదు. జాలి దయా లేవు. స్క్రీన్ మీద స్టార్ బాయ్ ఫైర్ చూపిస్తాడని నిర్మాత చెప్పడంతో సిద్ధు ఊరమాస్ గా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.